హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, థర్డ్ డివి ఉందా లేదా, మరి ప్రస్తుతం ఆర్ఆర్సీ అధికారులు ఏం నిర్వహిస్తున్నారు, కొత్త నోటిఫికేషన్ వస్తే గ్రూప్ డికి సంబంధించిన థర్డ్ డివి వస్తుందా రాదా, సో తర్వాత కూడా ఫోర్త్ డి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా, ఇలాంటి డౌట్స్ తోని చాలా మంది అయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలతో నేను ఈ వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్న ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా టెలిగ్రామ్. సో టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ ఇస్తూ ఉంటాము, ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు జాబ్ సంబంధించిన రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ మీరు ఆటోమేటిక్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఈ రోజు ఈ వీడియోలో మనకు స్పెషల్గా 2019 గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించిన ఫస్ట్ డివి జాయిన్ అయిపోయారు, సెకండ్ డివి కూడా జాయినింగ్ ప్రాసెస్ అవుతుంది. మరి థర్డ్ డివి ఎప్పుడు చాలా మంది నన్ను అడుగుతున్నారు. ప్రతి వీడియోకి ఫస్ట్ కామెంట్ అదే వస్తుంది అనమాట. సో మరి ఆ ఫ్రెండ్స్ ఎవరనేది కూడా నేను చెప్పలేను, ఎందుకంటే కామెంట్ సెక్షన్ వాళ్ళ పేరు మెయిల్ ఐడితో వస్తుంది కాబట్టి. సో మీ అందరికి తెలుసు, ఒక జాబ్ రావాలంటే ఎంత ఆతృతతో ఎదురు చూస్తారనేది. నేను కూడా అలా విధంగా వచ్చాను కాబట్టి నాకు తెలుసు, మీ యొక్క ఇంటెన్షన్ నాకు అర్థమైంది. సో కానీ ఈ రోజు ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈ రోజు మనకు సెకండ్ డివి సంబంధించిన వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ కోసం వాళ్ళు పిలిచారనమాట. సో సింగరాబాద్ డివిజన్లో వాళ్ళైతే వెళ్ళడం జరిగింది. సో సెకండ్ డివి సంబంధించిన వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా థర్డ్ డివి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది కూడా నేను చివరిలో చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. సో ఫస్ట్ ఫేజ్ అనమాట. సో ఫస్ట్ ఫేజ్ మనకు జనవరిలో రావడం జరిగిందండి. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి జనవరిలో రావడం జరిగింది. వీళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎంతమందికి నిర్వహించారంటే 9303 మందికి అయితే మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించారు. తర్వాత వీళ్ళకి ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి మార్చిలో మెడికల్ అండ్ డాక్యుమెంటేషన్ ఫిబ్రవరి మార్చిలో జరిగింది. మరి వీళ్ళకు పోస్టింగ్ ఆర్డర్స్ ఎంతమంది మెడికల్ తర్వాత రిజెక్ట్ అయిన తర్వాత చూసుకుంటే కొన్ని సవరణలు చేశారు, కొరిండం లిస్ట్ ఇచ్చారు, చాలా రకాల అప్డేట్స్ ఇచ్చారు. సో అవన్నీ మనం వీడియోలు చేశాము. సో ఫైనల్గా వచ్చేసి మనకు 7305 మందికి అయితే పోస్టింగ్ ఆర్డర్స్ ఎప్పుడు ఇచ్చారు, 21 తారీఖు మార్చి. మీరు ఈ డేట్స్ ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నా కాబట్టి డేట్స్తో మీకు మెన్షన్ చేస్తున్నాను. సో 21 మార్చి 2023 వస్తే 7300 మందికి అయితే పోస్టింగ్ ఆర్డర్స్, అంటే వీళ్ళకైతే సెలెక్ట్ అయ్యారు. మీ పలానా పోస్ట్కు గ్రూప్ డిలో ట్రాక్ మెయిన్, పాయింట్స్ మెయిన్, హెల్పర్, అసిస్టెంట్, స్టోర్, మెడికల్ హాస్పిటల్, ఇలా 17 రకాల కేటగిరీలకు వీళ్ళను డివైడ్ చేసి సెలెక్ట్ చేశారు. సో మరి వీళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారంటే మే జూన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించిన వివరాలు. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఫేజ్ కనుక చూసుకుంటే సెకండ్ ఫేజ్ ఆగస్టు 25 రోజు అయితే ఇవ్వడం జరిగింది. సార్ సెకండ్ ఫేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి 25 ఆగస్టు రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మరి వీళ్ళకు 451 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు సెకండ్ డివికి. సో సెకండ్ డివికి వచ్చేసి 451 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. వీళ్ళకి 11 నుంచి 14 వరకు అయితే మెడికల్ అయితే 9th మంత్లో నిర్వహించారు. ఎప్పుడు 11 నుంచి 14 వరకు 9th మంత్లో మెడికల్ అయితే నిర్వహించారు. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత వీళ్ళకైతే అపాయింట్మెంట్ ప్రాసెస్ అయితే ఈ రోజు చూడండి, ఈ రోజు 6th డిసెంబర్ 2023. సో ఈ వీడియో చేసేది కూడా అందుకే అనమాట. సో 6th డిసెంబర్ 2023. సో ఈ రోజు చాలా మంది ఆల్మోస్ట్ సికింద్రాబాద్ డివిజన్ ఎస్పెషల్ చెప్తున్నాను, సికింద్రాబాద్ డివిజన్ వాళ్ళు ట్రాక్ మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ అయితే వాళ్ళ పోస్టింగ్ ఆర్డర్స్ పట్టుకొని వెళ్ళారు. సో అక్కడ ఏం చేశారంటే వీళ్ళకి ఏదైతే మెయిల్ ఇస్తారు కదా, మెయిల్లో వీళ్ళ క్యారెక్టర్ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్, సో అవన్నీ ఎంఆర్ఓతోని ఆర్డీఓతో ఉంటాయి కదా, సో అవన్నీ ఫిలప్ చేసుకొని ఇవాళైతే సింగరాజ్కి అయితే వెళ్ళడం జరిగింది 6వ తారీఖు. అక్కడ ఏం చేశారంటే వీళ్ళకి తెలంగాణలో ఎలక్షన్స్ వల్ల ఆర్డీఓ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం వల్ల వాళ్ళకైతే సంతకాలు అయితే అందుబాటులో దొరకలేదు. సో వాళ్ళకి మళ్ళీ 2-3 డేస్ టైం అయితే అవకాశం ఇచ్చారు. మళ్ళీ మీకు ఒక అవకాశం ఇస్తున్నాం, 2-3 డేస్ మీరు వెళ్ళి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓతో సైన్ చేయించుకుని రమ్మని అయితే చెప్పడం జరిగింది. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ మొత్తం ఇదే ప్రాసెస్ జరుగుతుంది. సో డిసెంబర్ మొత్తం వీళ్ళ యొక్క క్యారెక్టర్ సర్టిఫికేట్స్, పోలీస్ వెరిఫికేషన్ అంతా చూసిన తర్వాత వీళ్ళకి నెక్స్ట్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఎలా అయితే వీళ్ళకు 21st రోజు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారో వీళ్ళు మే జూన్లో జాయిన్ అయ్యారు కదా, సేమ్ వీళ్ళు కూడా జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, వీళ్ళు ఎప్పుడు జాయిన్ అవుతారు సెకండ్ డివి వాళ్ళు జనవరి కానీ ఫిబ్రవరి కానీ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే మీకు థర్డ్ డివి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనం క్లారిటీ చూసుకోవచ్చు. వీళ్ళు మార్చిలో ఇచ్చారు, మే జూన్లో జాయిన్ అయ్యారు.
సో మే జూన్లో జాయిన్ అయిన తర్వాత జూలై ఒక నెల ఆగి ఆగస్టులో సెకండ్ ఈవ్ వచ్చింది. ఓకేనా, క్లారిటీ ఉందా? సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఈవ్ కనుక చూసుకుంటే మనకు సో ఆగస్టులో వచ్చింది, వీళ్ళకు 9th మంత్లో మెడికల్ అయిపోయింది, 12th మంత్లో జాయినింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో వీళ్ళకి జనవరి కానీ ఫిబ్రవరి కానీ జాయినింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, వీళ్ళకి జనవరి కానీ ఫిబ్రవరి జాయినింగ్ ప్రాసెస్ ఉంటుంది 2024 అని చెప్పేది. సో మీకు థర్డ్ ఈవ్ రావాలంటే పక్కా 2024లోనే వస్తుంది, 2024లోనే పక్కా మీకు థర్డ్ ఈవ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంది, మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో కట్ ఆఫ్ కనుక మనం ఇది సెకండ్ ఈవ్ కనుక కట్ ఆఫ్ చూసుకుంటే మనకు యువర్ వచ్చేసి 60.28165. సో మీరు ఎక్కడ చూసుకోవాలంటే ఆల్మోస్ట్ ఇది దగ్గర ఉంటుంది, ఇల్లనే చూసుకోవాల్సి ఉంటుంది సిమిలర్గా. సో ఇక్కడ మీరు 28 ఉంది కదా, అక్కడ 18 కావచ్చు. ఓకేనా, అంత కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు చూసుకుంటే 51, సో 3680 అనమాట. సో అంటే 5 పాయింట్ తర్వాత 5 డెసిమల్స్ చూసుకోవాల్సి ఉంటుంది, అంత కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ చాలామంది పీఈటీ క్వాలిఫై ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి సరైన మెడికల్ స్టాండర్డ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎస్టీ వాళ్ళు చూసుకుంటే 50.4263 అనేది సెకండ్ ఈవ్ కట్ ఆఫ్ అండి. ఇది సెకండ్ ఈవ్ కట్ ఆఫ్. దీనికి దగ్గరగా ఉన్న వాళ్ళు థర్డ్ ఈవ్లో వచ్చే అవకాశం ఉందని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 57.88262 ఇది సెకండ్ ఈవ్ కట్ ఆఫ్. దీనికి దగ్గరలో ఉన్న వాళ్ళు థర్డ్ ఈవ్లో వచ్చే అవకాశం ఉందని మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కట్ ఆఫ్ అనేది యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి మెయిన్గా తీసుకున్నాను. సో ఇది మనకు వచ్చేసి కట్ ఆఫ్ అనమాట. మీకు థర్డ్ ఈవ్ ఖచ్చితంగా 2024లో వస్తుంది, ఎందుకంటే వీళ్ళు జాయిన్ అవ్వాలన్నమాట. సో జనవరి ఫిబ్రవరిలో వీళ్ళు జాయిన్ అయితే మీకు థర్డ్ ఈవ్ అనేది మ్యాక్సిమం ఫిబ్రవరి కానీ మార్చి కానీ వచ్చే అవకాశం ఉందని నా యొక్క అంచనా. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ వాళ్ళు ఇంకా ముందు ఇచ్చినా సంతోషమే, ఎందుకంటే థర్డ్ ఈవ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు పీఈటీ క్వాలిఫై చేసిన వాళ్ళకి. సో మరి ఇంకోటి చాలా మందికి డౌట్స్ ఏంటంటే ప్రజెంట్ మరి ఆర్ఆర్సీ వాళ్ళు ఏం నిర్వహిస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో జీడీసీ 2023 సంబంధించిన ఎగ్జామ్స్ 15 నుంచి 23 వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ 15 నుంచి 23 వరకు ఆల్మోస్ట్ వాళ్ళంతా బిజీగా ఉంటారు, కాబట్టి మీకు థర్డ్ ఈవ్ ఇవ్వడానికి అవకాశం లేదు. సో మరి నెక్స్ట్ సెకండ్ ఈవ్ వాళ్ళు జాయినింగ్ అయిన తర్వాతనే మీకు థర్డ్ ఈవ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, అంటే వాళ్ళ జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత 1-15 days చూసేసి 1 to 15 days చూసేసి మీకు థర్డ్ ఈవ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే మరి ఇంకా కొంతమంది అడుగుతున్నారు కొత్త నోటిఫికేషన్ గ్రూప్ డి 2024లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, మరి ఒకవేళ కొత్త నోటిఫికేషన్ గ్రూప్ డి వస్తే ఈ గత నోటిఫికేషన్ సంబంధించిన డీవీలు వస్తాయని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీకు థర్డ్ డీవీ వస్తుంది, 4th డీవీ వస్తుంది, 5th డీవీ వస్తుంది. ఎందుకంటే మీరు 2018 గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకసారి చూసుకోండి. 2018 గ్రూప్ డి నోటిఫికేషన్లో 7th డీవీ దాకా రావడం జరిగింది అనమాట. సో 6th డీవీలో సెలెక్ట్ అయిన ఒక పర్సన్తో మనం స్పెషల్గా ఒక 6th డీవీలో సెలెక్ట్ అయిన ఒక పర్సన్తో మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాము. సో కాబట్టి ఎందుకంటే ఇది 6th డీవీ ఎప్పుడు వచ్చింది, 2019 నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అప్లై చేశారు, దానికి సంబంధించిన ప్రాసెస్ అయిపోయినప్పుడు కూడా 6th డీవీ ఎప్పుడు వచ్చింది, 2018ది 6th డీవీ అయితే 2020లో రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీకు క్లారిటీగా ఉండాలంటే ఇంకా మీకు ఆర్ఆర్సీ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన వివరాలు నేను అక్కడ నుంచి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాబట్టి మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. డీవీలు అనేది ఖచ్చితంగా ఉంటాయండి. కొత్త నోటిఫికేషన్ వస్తే డీవీ రాదనేది తప్పుడు విషయము, తప్పుడు ప్రచారము ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే 2018 నోటిఫికేషన్ వాళ్ళకి 2019 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా డీవీలు రావడం, సెలెక్ట్ అవ్వడం, ఈరోజు డ్యూటీ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నెక్స్ట్ మరి ఎప్పుడు కొత్త నోటిఫికేషన్లు వస్తాయని అంటున్నారు. సో ఆల్మోస్ట్ మనకి అందరు చెప్పే విషయం ఏంటంటే ఎలక్షన్స్ ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. సో ఎప్పుడు నేనేం చెప్తానంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేది అనేది కాకుండా నోటిఫికేషన్ వచ్చే సమయానికి నువ్వు ఎంత సబ్జెక్ట్ కవర్ చేసి ఉన్నావు అనేది నేను చెప్తున్నా, నా వర్షన్ అనమాట. సో నా వర్షన్లో నీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు, ఎందుకంటే నువ్వు నోటిఫికేషన్ సమయానికి జాబ్ కొట్టేంత స్టాండర్డ్గా నువ్వు చదివి ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా నువ్వు రాయగలుగుతావు, నువ్వు జాబ్ వస్తాయని నేను నా సైడ్ నుంచి అయితే మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నీకు పర్టికులర్గా ఈ మంత్లో ఈ ఇయర్లో నోటిఫికేషన్ వస్తాయి చెప్పలేను. సో మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందరు యూట్యూబర్స్ చెప్పినట్టు నేను కూడా ఎలక్షన్స్ ముందు రావచ్చు అని అభిప్రాయం తెలియజేస్తున్నాను. సో అంతకుమించి అయితే ఏం లేదు. సో ఈ వీడియో థర్డ్ డీవీ సంబంధించి వివరంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ డీవీ ఎప్పుడు వచ్చింది, సెకండ్ డీవీ ఎప్పుడు వచ్చింది, మరి థర్డ్ డీవీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, సో ఎంత టైం పడుతుందని వివరంగా అయితే డేట్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో వీడియో ఎలా ఉందనేది ఒక లైక్ చేసి మీ యొక్క ఎవరైతే ఎదురు చూస్తున్నారో గ్రూప్ డి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తానని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు వచ్చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, నేను ఎప్పటికప్పుడు అక్కడ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపికతో నా వీడియో ఇచ్చినందుకు. థర్డ్ డీవీ ఖచ్చితంగా వస్తుందండి, మీరు ఎలాంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ కట్ ఆఫ్కి దగ్గర ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చే అవకాశం ఉందని సెకండ్ డీవీ కట్ ఆఫ్ మార్క్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను. సో ఈ కట్ ఆఫ్ దగ్గర ఉన్న వాళ్ళు ఓప్స్ పెట్టుకొని తప్పకుండా
ఒక 500 లోపు ఖచ్చితంగా వస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో 500 లోపు లిస్ట్ అయితే తీయొచ్చు నా అభిప్రాయం ప్రకారం. సో తప్పకుండా మీ అందరికీ థర్డ్ డివిలో జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.